జరిగింది కాబట్టి పోలీసులు దగ్గరికి వెళ్ళారు, నోటీసులు ఇచ్చారు, రిపోర్ట్ నోటీసులు ఇచ్చారు, విదేశాలు పారిపోకుండా అడ్డేశారు. కాబట్టి మీ సత్యచరిత్రం మేము బ్రహ్మాండంగా అద్భుతం చేసిన న్యాయం చేసామని చెప్పి చూపించమని కోర్టు సాక్ష్యం అరెస్ట్ చేశారు. ఎవరండి రామకృష్ణారెడ్డి? శివభారతి గారు కంక్లూడ్ చేయండి. మహత్తరమైన కామెడీ. శివభారతి గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు నాకు ఏ విషయం మీద మాట్లాడమంటారు? బోరగడ్డ గారి మీద ఇద్దరు ఇప్పుడు అరెస్ట్ అయిన బోరగడ్డ గారి మీద, బోరగడ్డ అనిల్ కుమార్ మీద, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి విచారణ ఎదుర్కొన్న దాని మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు శాఖ మంత్రిగా అన్నిట్లో ఏలుపెట్టి అన్ని వివాదాల్లో తగాదాస్పదంగా ఉన్నారు. టీడీపీ కార్యాలయం దాడికి పురుకొల్పింది, ప్రణాళిక రచించింది, మొత్తం ఎవరు చేస్తే చేశారనేది అక్కడ తీసుకొచ్చిన విచారించిన మిగతా నేతలు చెప్పారు కాబట్టి ఆయనకు లింక్ ఉంది కాబట్టి పిలిపించారు, అడిగారు. ఆయన లింక్ ఉంది అనుకోండి, లింక్ ఉందని ప్రూవ్ అయితేనేమో దానికి ఏం యాక్షన్ తీసుకోవాలి తీసుకుంటారు, లేకపోతే కడిగిన ముత్యం లాగో లేకపోతే రత్నం లాగో బయటకు వస్తాడు. ఇప్పుడు దాని గురించి ఏంటి అంత డిస్కషన్? ఇప్పుడు కేసు పెట్టడం అనేది జరిగింది, ఆ రోజు దాడి చేయడం అనేది నిజం, కెమెరాల్లో రికార్డ్ అయింది నిజం, దాడి చేశారా లేదా అనేది మాట్లాడుకోవాలి. దాడి జరిగిన దాని మీద యాక్షన్ అంటే గత ప్రభుత్వం వాళ్ళు తీసుకోరు, ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళు యాక్షన్ తీసుకోలేరు కాబట్టి. సో ఇప్పుడు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొకరు కంప్లైంట్ ఇచ్చారు, కార్యకర్తలు ఊరుకోరు కదా. గతంలో మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు పార్టీ నాయకులు ఊరుకోలో కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్ లో భాగంగానే విచారణ జరుగుతుంది. అక్కడ నేరం అనేది జరిగిందా లేదా అది ఇంపార్టెంట్. అది ఎవరి ద్వారా ప్రేరేపితమైంది, ఎవరు విధ్వంసానికి గురయ్యారు, ఎవరు ధ్వంసం చేశారు, అలా ప్రజాస్వామ్యంలో అలాంటి కార్యాలయాల మీద, పార్టీ కార్యాలయాల మీద మనకు నచ్చలేదు కదా అని అన్ని విధ్వంసం చేయకూడదు, రౌడీ చేయకూడదు. అది హక్కులను కాలరాయడమే, అది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. శివభారతి గారు ఇప్పుడు నారా లోకేష్ గారు ఎవరైతే చెప్పారో రెడ్ బుక్ లో ఇంకా అనేక పేర్లు వస్తాయి అని చెప్పారో, దీనిలో రాజకీయ నాయకులే కాకుండా అధికారులు కూడా ఉన్నారా? గతంలో ఉన్న పోలీసు అధికారులు కూడా ఉన్నారా? అధికారులు కూడా కొమ్ము కాయబట్టి ఇష్టానుసారంగా చేయబట్టి ఇలా జరిగింది. గత ప్రభుత్వంలో ఆధారాలు లేకుండా కూడా ఎన్నో ఉండగలదు. ఇప్పుడు కాదంబరి జత్వానీని కేసు పెట్టక ముందు ఫ్లైట్ టికెట్లు ఎందుకు బుక్ చేసుకున్నారు, ఎందుకు బుక్ చేసుకున్నారు ముంబైకి? ఇంకా కంప్లైంట్ ఇవ్వాల, 3వ తారీఖు కంప్లైంట్ ఇస్తే 2వ తారీఖు ఫ్లైట్ బుక్ చేసుకున్నారు ముంబై వెళ్ళడానికి. ఇక్కడ క్లియర్ గా కనపడిపోతుంది అధికారులు అత్యుత్సాహం కూడా. ఇలాంటి వాళ్ళకి ఒక లెసన్ కావాలి కదా, అంతేగాని అధికారం ఉంది కదా, మా చేతిలో మంత్రదండం ఉంది, మేము ఇష్టానుసారం చేస్తాం, మా దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది, మేము ఎవరినైనా ఏమైనా చేస్తామంటే తప్పు. అది ఏమి చేయకుండా కూడా కూటమి ప్రభుత్వానికి కూడా తప్పేది. సో మీ ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేసినా ఆధారాలతోనే అరెస్ట్ చేస్తుంది అంటారు మీరు, అంతే కదా? ఖచ్చితంగా అండి. విచారణ ఇప్పుడు ఏదో కక్షపూరితంగా వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చేశారు, వాళ్ళు చేశారని అలా ఉండకూడదు. ఎప్పుడైనా ప్రజాస్వామ్య యుద్ధం ఎవరికి ఇచ్చే హక్కులను వాళ్ళు కాపాడుకోవాలి. ఆ హక్కుల్ని కాల రాసేలాగా వ్యవహరించే నిరంకుశ విధానాలను ఖండించాలి. ఖండించకపోవడం కూడా తప్పే. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు తిట్టారని లేదంటే ఇలాంటి దాన్ని అరెస్ట్ చేస్తున్నారు. మరి రామనారాయణ రెడ్డి రోజాని ఎన్నెన్నో మాటలు మాట్లాడారు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగారు చిట్టుబాబు గారు. ఇందాడు బోరగడ్డ అనిల్ తిట్టారని అరెస్ట్ ఎవరు చేశారు? ఆయన గంజాయి వ్యాపారంలో ప్రధాన నిందితుడు ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేశారు. ఓకే, తిడితే 41 నోటీస్ ఇస్తే సరిపోయింది, అరెస్ట్ చేయక్కర్లేదు. ఓకే, ఆయనకి ప్రధానమైన నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు. 15 కేసులు ఉన్నాయి, 3 కేసులు అసలు అరెస్ట్ అవ్వలేదు. కేసులు ఉన్నాయి, నమోదై ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, విచారణ జరుగుతుంది. విచారణ అవసరం కాబట్టి తీసుకున్నారు. సరైన సాక్ష్యాధారాలు లేకపోతే అరెస్ట్ కూడా నాన్ బెయిలబుల్ అరెస్ట్ ఉండదు. ఓకే, రైట్ శివభారతి గారు కంక్లూడ్ చేయండి. చిట్టిబాబు గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఒక విషయం, శివభారతి అన్న నిజంగానే అది వేరే, అతనికి సజ్జలకి సంబంధం. సజ్జల విషయం మాట్లాడుతున్నాం మనం. అతను చేసుంటే, తప్పు చేసుంటే, దొరికితే సాక్ష్యాలు గింజాయి దీంతో వెళ్తారు లోపలికి. అలా చాలా మంది అరెస్ట్ అవుతారు, వెళ్తారు. అది ఇష్యూ కాదు. ఇక్కడ ఎందుకు జరుగుతుంది, వాళ్ళ సజ్జలు ఎందుకు లాక్కొచ్చారని మెయిన్ పాయింట్. సజ్జలు లాక్కురావడం ఎందుకంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇవాళ ఆస్తులు అటాచ్ చేయటం ఈడీ చాలా ముమ్మరంగా వెళ్తుంది. వీళ్ళందరూ చాలా మంది దాంట్లో దొరకబోతున్నారు. దానికోసం అక్కడ కంగారు పడి దానికోసం డైవర్షన్ గా ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ సంజయ్ తీసుకొచ్చి లైన్ లోకి పెట్టి
సజ్జలతో ఇది వీళ్ళ డ్రామా. ఆనాడు విజయభాస్కర్ రెడ్డి, ఆయన విజయసాయి రెడ్డి, ఒక్కొక్కరు వీళ్ళ పని ఒకరు తీయటం, ప్రజలు మీడియాలో చేయటం, డ్రామా చేయటం, దాన్ని డైవర్షన్ చేయటం, ప్రజలు అసలు విషయాన్ని ఆలోచించకుండా, సూపర్ 6 ఏమైంది ఆలోచించుకుంటా, ఏమైంది ఆలోచించుకుంటా, గ్యాస్ ఏమైంది ఆలోచించుకుంటా, కరెంటు ఉచిత గతంలో ఎవరైతే రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేశారో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, మరి లేదంటే పట్టాభి గారిని అరెస్ట్, ఇవన్నీ కూడా డ్రామాలేనా గత ప్రభుత్వాన్ని? కాదా? అప్పుడు డ్రామాలు కాదా? డ్రామా కాదని తెలిసిందిగా. ఇప్పుడు ఈడీ అటాచ్మెంట్ ఎందుకంటే డ్రామా అయితే ఈడీ వెళ్ళింది, ఈడీ కదా అటాచ్ చేసింది, ప్రభుత్వం మీదే కదా, అక్కడ కేంద్రంలో ఎక్కడారు, అయినా ఈడీ అటాచ్ చేసింది. ఎందుకు చేసింది? అక్కడ తెలిసిపోట్లా ఆ రోజు దాంట్లో ఏదో ఉండబట్టే జరిగిందని. ఇవాళ ఈడీ మా ప్రభుత్వం, ఇక్కడ ఈ పేద ప్రభుత్వం కాదు, కేంద్రంలోనే మీ ప్రభుత్వమే, మీ కూటమి ప్రభుత్వమే. మరి కేంద్రంలో ఉండగా ఈడీ, కేంద్ర అధీనంలో ఉండే ఈడీ దాన్ని అటాచ్ చేసింది, ఇంకా కేసుకు ముందెళ్తుంది. సో అవన్నీ బయట వస్తాయి. ఇప్పుడు సెంట్రల్ ఏమీ సపోర్ట్ చేయట్లేదు, చట్టం దాని పని చేసుకోవాలి ఉంటుంది. అందుకని ఇప్పుడు డైవర్షన్, జనాల్లో ఇవన్నీ ప్రశ్నలు రాకూడదు, ఇలాంటి ప్రశ్నలు రాకూడదు. ఆల్రెడీ బదనాం అయి ఉన్నాం, 100 రోజుల్లోనే బరువు పోయింది. పవన్ కళ్యాణ్ పాప ఏం మాట్లాడలేడు. పవన్ కళ్యాణ్ కు ఉండే పేరు, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ మీ ఏ నిమిషంలోకి వెళ్ళినా చంద్రబాబు, ఈ పవన్ బాబు గురించి ఎవరు లేదు అక్కడ. చంద్రబాబు వాళ్ళ మాటలే, వాళ్ళ విషయాలే, వాళ్ళ ప్రకారం. ఇంకెవరి మాటలు తాగేలు జరగట్లే అక్కడెక్కడ. పవన్ బాబు ఉన్న పేరుకి ఆటలో అడ్డుపడలాగా బాబు ఉన్నాడు అంతే. పవన్ బాబు మాటగా చెల్లుబాటు కానీ ఏమీ లేదు. చంద్రబాబు ఆల్రెడీ డ్రామా స్టార్ట్ చేశాడు. పవన్ ను తొక్కుతా నొక్కుతా, తన కొడుకుని పైకి ఎక్కించుతా అనే